కోపం మనిషికి సహజమైన భావం. కానీ ఆ కోపంలో మాట్లాడిన ఒక్క మాట మనిషిని జీవితాంతం దూరం చేసేయగలదు. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? నేనలా మాట్లాడకపోతే బావుండేది అని. కోపం వచ్చినప్పుడు మన మాటలు మన చేతిలో ఉండవు. మనకు తెలియకుండానే మనకు అత్యంత దగ్గర వాళ్ళని గాయపరుస్తాం. తర్వాత రిగ్రెట్, క్షమించు అనాలనిపిస్తుంది. కానీ ఆ మాటలు తిరిగి తీసుకోలేము. ఒక్క నిమిషం కోపం ఏళ్ల సంబంధాన్ని పాడుచేస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు మొదట చేయాల్సింది ఎదుటివాణ్ణి మార్చడం కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మొదటి స్టెప్. పాజ్, 10 సెకండ్లు ఏమీ మాట్లాడకండి. ఈ చిన్న గ్యాప్ మీ కోపాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. రెండవ స్టెప్ శ్వాస. లోపలికి నెమ్మదిగా శ్వాస తీసుకోండి, బయటికి వదలండి. ఇలా 4-5 సార్లు చేయండి. ఈ చిన్న అలవాటు మీ మైండ్ని కామ్ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ముఖ్యమైంది, ఎలా మాట్లాడాలి? నువ్వు తప్పు చేశావు, నువ్వు ఎప్పుడూ ఇలానే ఉంటావు. ఇలాంటి మాటలు ఫైట్ని పెంచుతాయి. దాని బదులు ఇలా మాట్లాడండి, నాకు ఇలా అనిపించింది, ఇది నాకు కొంచెం బాధ కలిగించింది. ఇలా మాట్లాడితే ఎదుటివాడు డిఫెండ్ కాకుండా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మరొక ముఖ్యమైన విషయం, మీ వాయిస్ గట్టిగా మాట్లాడకండి, నెమ్మదిగా, సాఫ్ట్గా మాట్లాడండి. మీ టోన్ సిచ్యువేషన్ని కామ్ చేయగలదు లేదా వర్సన్ చేయగలదు. ఇంకా కోపం తగ్గకపోతే కొంచెం ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళండి. ఒక చిన్న వాక్ చేయండి, నీళ్లు తాగండి, లేదా కొద్దిసేపు ఎవరికీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. ఈ స్మాల్ బ్రేక్స్ మీ ఇమోషన్స్ని కంట్రోల్లోకి తీసుకురావటంలో హెల్ప్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, కోపంలో మాట్లాడిన మాటలు క్షమించొచ్చు, కానీ మర్చిపోలేరు. అందుకే రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. మీ మాటలు మీ సంబంధాలను కాపాడాలి, గాయపరచకూడదు.